హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో గురుకులానికి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్ 6,600 ఆర్ 6,000 అట్లా అయితే మనకి సీట్స్ రిలీజ్ చేసిండ్రు. ఆల్రెడీ మొన్న 40,000 సీట్స్ అండ్ ఇవాళ 6,000, మొత్తం 46,000. ఇంకొక 4-5,000 వరకు అయితే మనకి సీట్స్ ఉంటాయి. అది మేబీ ఫేజ్ 3లో ఇస్తారు కావచ్చు. అది కూడా విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 వీక్ మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అయినరో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ తోటి రెడీగా ఉండి మీ కాలేజెస్లలో వెళ్ళి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ట్రాన్స్ఫర్ పెట్టించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అలుగునూరులో సెలెక్ట్ అయ్యారు, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అలుగునూరులో సెలెక్ట్ అయితే ఫస్ట్ అలుగునూరుకి వెళ్ళండి. వెళ్ళి సార్ మేము ఇట్లా ట్రాన్స్ఫర్ పెట్టించుకోవాలనుకుంటున్నాము, ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేది వాళ్ళని కనుక్కున్న తర్వాత మీరు ఫర్దర్గా అప్రోచ్ అవ్వండి. ఓకే. ఇంకొకటి, ఈ ఆల్రెడీ ఫేజ్ 1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జాయినింగ్ రిపోర్ట్ 20 వరకే లాస్ట్. మీరు లేట్ చేస్తే మిమ్మల్ని తీసుకోరు. సో ఆలస్యం చేయకుండా కాలేజెస్లలో స్కూల్స్లలో వెళ్ళి రిపోర్ట్ చేయండి. లేదంటే మీ సీట్ని మళ్ళీ దాన్ని మిగిలిన సీట్ కింద కన్సిడర్ చేసి వేరే వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఎందుకంటే డేట్ అయిపోయాక జాయిన్ అయినరు కాబట్టి వాళ్ళకి పూర్తి అధికారం అయితే ఉంటుంది, ఇది మేము క్యాన్సిల్ చేస్తున్నాము అనేసి. సో అందుకోసమని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మీ దగ్గరలో ఉన్న పిహెచ్సికి వెళ్ళి ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. మీ సర్టిఫికేట్స్లలో ఏది ఒక్కటి డిలే చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. అండ్ ఈ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ కూడా నిన్న పీడిఎఫ్ పెట్టిన, చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు లింక్ ప్రొవైడ్ చేయండి అనేసి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఐడియా ఉంటుంది కదా, దాని మీద మీరు కమెంట్ చేస్తే నేను లింక్ ఇస్తాను. లేదు అంటే మీరు కమెంట్ చేస్తే నేను ఏదో ఒక కమెంట్ని సెలెక్ట్ చేసుకొని పిన్ చేస్తాను. ఆ పిన్ చేసిన కమెంట్లో అయినా మీకు ఉంటుంది. చాలామంది రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ 6th, 7th, 8th రిజల్ట్స్ వన్స్ మనకి 6th క్లాస్ కంప్లీట్గా అయిపోయాక నెక్స్ట్ 6th క్లాస్ది ఆర్ 7th క్లాస్ది రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ ఇదే వెబ్సైట్లో మనకి ప్రిన్సిపల్ లాగిన్ అని ఒకటి ఉంది. బట్ ఈ డాష్బోర్డ్ పైన క్లిక్ చేస్తే మనకి ఏం రావట్లేదు. మేబీ ఇది స్కూల్ వాళ్ళకి లాగిన్ కావచ్చు. టీజీసెట్ ప్రిన్సిపల్ డాష్బోర్డ్ లాగిన్ అని వెబ్సైట్లో అయితే ఉంది. సో బట్ నథింగ్ ఈస్ డిస్ప్లేయింగ్ ఓవర్ హియర్. సో జస్ట్ ఇగ్నోర్ చేసేసేయండి. మీకైతే ఫేజ్ 1, ఫేజ్ 2 రిజల్ట్స్ అయిపోయినాయి. ఫేజ్ 1 వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అవ్వండి. ఫేజ్ 2 వాళ్ళకి ఇంకొక 5-6 డేస్ ఎక్స్ట్రా టైం ఇస్తారేమో. సో బెటర్ కాలేజెస్లలో అయితే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా సజెషన్స్ కానివ్వండి ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ మీరు డైరెక్ట్గా నాతో కాల్ మాట్లాడాలంటే ఇలా వాట్సాప్లో కాకుండా కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు డైరెక్ట్గా అయితే మాతోటి కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్, ఆల్మోస్ట్ ఛానల్ని ఒక 95% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువ రీచ్ రావాలి అని మాకు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే టీఎస్ఆర్జేసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు, లైక్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేసి. సో ఎవరైనా మీ లాగిన్స్ ఇవ్వండి, నేను అప్లికేషన్ చేస్తాను. మీరు అప్లికేషన్ ఫీ పే చేసుకోండి, నేను అప్లై చేసి మీకు ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మేము ఓన్లీ 50 రూపీస్కి అప్లికేషన్ అయితే చేసి ఇస్తాము. ఇది ఓన్లీ అప్లికేషన్ ఫీ. మిగిలిన 200 రూపీస్ మీరు వెబ్సైట్కి పే చేయాల్సిన ఫీ మీరే పే చేసుకోవాలి. ప్రీ పేమెంట్ చేయండి, ఎందుకంటే మేము ఎలాగో అప్లికేషన్ చేస్తాము, ట్రస్టెడ్ కాబట్టి ప్రీ పేమెంట్ మాత్రమే. అప్లికేషన్ చేసినాక మీరు ఒకవేళ అమౌంట్ వేయకపోతే అది మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమని ప్రీ పేమెంట్ చేయండి. నేను వాట్సాప్లో మీకు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని అప్లికేషన్ అయితే చేస్తాను. ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా మీరు సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో మేము వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా గైడ్ చేస్తాము. లేదు అంటే మీరు ఓన్లీ వెబ్ ఆప్షన్స్కే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ డీటెయిల్స్ కూడా సెండ్ చేయండి. సెండ్ చేస్తే నేను ఓన్లీ వెబ్ ఆప్షన్స్ అయినా మీకు పెట్టివ్వడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసిన, ఒకసారి చూడండి, చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఈసారి టీఎస్ఆర్జేసీలో సీట్ కొట్టిన వాళ్ళే లక్కీ, ఎందుకంటే మిగిలిన వాటన్నిటిలో జస్ట్ మెరిట్ బేస్డే, కానీ టీఎస్ఆర్జేసీలో ఎంట్రన్స్ అనమాట. ఎప్పుడైనా మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళ టాలెంట్ నార్మల్ అకాడమిక్ టాలెంట్ వేరే ఉంటుంది. సో అందుకోసమని మీరు టీఎస్ఆర్జేసీలో సీటు కొట్టుకోవడం అనేది టార్గెట్గా పెట్టుకోండి. లేదు అంటే కరీంనగర్ సిఓఈలోనన్నా, గౌల్దొడ్డి సిఓఈలోనన్నా ఇదే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి కంపేర్ టు అదర్ కాలేజెస్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గురుకుల రెసిడెన్షియల్ వీడియోస్ ఇన్ఫర్మేషన్. మీకు కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ అందరికీ షేర్ చేయండి.